హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాథోడ్ అమ్మతో చెప్తూ ఉంటాడు, ఎలాగైనా సరే మేడం గారి అమ్మా నాన్నల్ని మనం కనిపెడతాం సార్, ఈరోజు ఖచ్చితంగా తెలుస్తుంది సార్ అని చెప్తూ ఉంటాడు. అమర్ చాలా ఆశపడుతూ ఉంటాడు, తెలుసుకుందామని చెప్పి. ఆరు కావాలని నా కళ్ళకి ఆ డైరీ దొరికేలా చేసిందేమో. ఆరుని ఎంత గట్టిగా అనుకుంటే ఇలా జరుగుతుంది రాథోడ్. అరుంధతి చాలా గట్టిగా కోరుకొని ఉంటుంది వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరో తెలియాలని చెప్పి. అందుకే నేను ఆ డైరీని చదివాను. ఆరుని నా చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటూ అనిపిస్తుంది రాథోడ్ అని బాధపడుతూ ఆరుతో పాటు దొరికిన పంచెను పట్టుకొని అలా బాధపడుతూ ఉంటాడు. ఆరుని తలుచుకుంటూ ఉంటాడు. ఇక అమర్ రాథోడ్ ఇద్దరు కూడా అక్కడ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ నా వార్డెన్కి అమర్ ఇస్తూ ఉంటాడు, ఇదిగోండి నా భార్య ఆరుతో పాటు దొరికిన ఈ పంచె అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఇది చాలు సార్, మేడం గారి అమ్మా నాన్నగారు ఎవరో కనిపెట్టడానికి అని చెప్పి రిజిస్టర్ తీసి మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ప్లీజ్ మేడం చూడండి అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అమర్ చాలా ఎదురు చూస్తూ ఉంటాడు వార్డెన్ సమాధానం కోసం. ఇక్కడ గోర పూజలు చేస్తూ ఉంటాడు. మనోహరి చాలా సంతోషంగా ఉంటుంది అరుంధతిని బంధించబోతున్నాడని అని చెప్పి. ఇక గోర రకరకాల పూజలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆరు గుప్తా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ గోరా పూజని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ మిస్సమ్మ వాళ్ళ నాన్న రామ్మూర్తితో కలిసి అక్కడ హాస్పిటల్లో కలిసి కబుర్లు చెప్తూ సంతోషంగా ఉంటారు. ఇక్కడ అమర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. చూడండి మేడం ప్లీజ్ వెంటనే చూడండి అని అడుగుతూ ఉంటారు. చూస్తున్నాం సార్, మీరు అన్నట్టుగానే అక్టోబర్ 30వ తారీఖున మేడం గారు ఇక్కడికి వచ్చారు, మీ భార్యని తీసుకువచ్చారు. 1 నెల రోజులు ముందే ఇక్కడ తీసుకొచ్చారు. సరస్వతి వార్డెన్కి అడిగితే అక్కడ కనుక్కుంటే తెలుస్తుంది సార్ అని చెప్పడంతో, అక్కడికి వెళ్తూ తెలుస్తుందా అని రాథోడ్ అడగడంతో, వెళ్ళండి సార్ ఖచ్చితంగా తెలియవచ్చు అని చెప్తూ ఉంటారు. అమర్ వెళ్ళిపోతుంటాడు. 1 నిమిషం ఆగండి సార్ అని వార్డెన్ ఆపుతుంది. ఇక ఆ రిజిస్టర్లో మొత్తం చూస్తూ ఉంటుంది, మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఆగండి సార్ 1 నిమిషం, మీ వైఫ్ అరుంధతి గారి కోసం వాళ్ళ నాన్న వెతుకుతూ ఉన్నారు అని చెప్పడంతో రాథోడ్ అమర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజం చెప్పండి అని అడుగుతుండటంతో, అవును సార్, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారు మీ భార్య కోసం. తిరగని ఆశ్రమం లేదు. ఆయన అన్యాయంగా తన కూతుర్ని దూరం చేసుకున్నానని బాధపడ్డారు. ఎన్నో సంవత్సరాలుగా చాలా ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు ఆయన కూతురు కోసం అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ రాథోడ్ ఇద్దరూ షాక్ అవుతారు. ఎవరు మేడం ఎవరు అని అమర్ అడుగుతుంటాడు. అక్కడ ఆరుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. గోరా దగ్గరికి ఎలా వెళ్ళాలి అని బాధపడుతూ ఉంటుంది. అమర్కి మిస్సమ్మ అన్ వాళ్ళ నాన్న గుర్తుకొస్తుంటారు. పిల్లల్ని వద్దు అనుకున్న వాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే ఉండరు. కొన్ని కథలు వేరేలా కూడా ఉంటాయి. వాళ్ళకి అన్యాయంగా పిల్లలని దూరం చేస్తుంటారు. వాళ్ళు కూడా అనాథాశ్రమంలోనే ఉంటారు అని చెప్పిన మాట గుర్తుకొస్తుంటుంది. మిస్సమ్మ చెప్పిన మాట నిజమైన మాట. అన్ని కథలు ఒకేలా ఉండవు. తల్లిదండ్రులు కావాలని పిల్లల్ని వదిలించుకోరు, ఇక్కడ ఉండరన్నమాట అని బాధపడుతూ ఉంటాడు రాథోడ్. నా భార్య ఎన్నాళ్ళు బాధపడిందో అని రాథోడ్తో చెప్తుంటాడు. వాళ్ళ అమ్మ నాన్నలు ఆరుని కావాలన్నా దూరం చేసుకున్నారని అనుకుంది. తన పుట్టుకలోనే ఏదో పొరపాటు ఉందని అనుకుంది అని చెప్పి ఆరుని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అమర్. వార్డెన్ చెప్తుంటారు, పాపం సార్, పెద్ద ఆయన వాళ్ళ కూతుర్ని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడ్డారు అని చెప్తుంటుంది వార్డెన్. చూడండి మేడం, ఆయన అడ్రస్, ఫోన్ నెంబర్, ఆయన పేరు ఆయన ఏమన్నా ఇచ్చారా? ఏదో ఒకటి ఇచ్చే ఉంటారు కదా, చూడండి చెక్ చేయండి అని అమర్ చెప్తుంటాడు. చూస్తాను సార్ అని చెప్పి వార్డెన్ చెక్ చేస్తూ ఉంటుంది. అందులో రామ్మూర్తి అని పేరు రాసి ఉంటుంది. అది చెప్పడంతో, రామ్మూర్తి ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసి చెప్పండి మేడం అని రాథోడ్ అడుగుతుంటాడు. అవును సార్ రామ్మూర్తిని అని చెప్పడంతో ఇక అమర్ చాలా ఆందోళనగా ఉంటాడు. ఇంకా రామ్మూర్తేనా అని అడుగుతుంటాడు.
ఇక ఒక్కసారిగా రామ్మూర్తి గుర్తుకు వస్తారు అమర్కి. వాళ్ళ ఇంకో కూతురి పేరు కూడా ఇచ్చారు సార్, అరుంధతి మేడం గారి చెల్లెడట, భాగమతి అట అని చెప్పడంతో ఇక అమర్ షాక్ అయిపోతాడు. నిజంగానే చెప్తున్నారా, కరెక్ట్గానే చెప్తున్నారా అని అడుగుతుంటాడు. నిజమే సార్ రామ్మూర్తి, ఈవిడ చెల్లి పేరు భాగమతి అని అనడంతో ఇక ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు అమర్. ఆరు గుప్తాతో చెప్తుంటుంది, ప్లీజ్ ప్లీజ్ గుప్తా గారు, నేను ఒక్కదాన్ని అంటే అమర్ గోరాని ఆపలేను, మీరు కూడా నాతో పాటు రండి అని గుప్తాను తీసుకొని ఆరు గోరా దగ్గరికి బయలుదేరి వెళ్తుంటుంది. ఇక్కడ అమర్ బాధపడుతూ ఉంటాడు. బాగి ఆరులను కనిపించడంతో వాళ్ళిద్దరి గురించే రామ్మూర్తి వాళ్ళ మనవలతో గడిపిన సందర్భాల్ని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ గోర పూజలు చేస్తూ ఉంటాడు. ఆరు గుప్తా ఇద్దరూ అక్కడికి వెళ్తారు. ఆత్మ వచ్చేస్తుంది మనోహరి అని గోరా చెప్తూ ఉంటాడు. దాని చావుతో నా గెలుపు మొదలయ్యింది, ఇప్పుడు నువ్వు బంధిస్తే నాకు శాశ్వతమవుతుంది అని గోరాకి చెప్తూ ఉంటుంది. గోరా పూజలు చేస్తూ ఉంటాడు. అక్కడ బాటిల్లోకి ఆరు ఆత్మ బంధించడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్ ఏదో ఒక విధంగా గోరాని ఆపడండి, నన్ను బంధించకుండా అని ఆరు అడుగుతూ ఉంటుంది. కానీ గుప్తా మాత్రం ఆ పని నేను చేయలేని బాలిక అని చెప్తూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, ఇది ఆట పట్టించే సందర్భం కాదు, ప్లీజ్ గుప్తా అని అడుగుతూ ఉంటుంది. లేదు బాలిక, విధిరాతని తలరాతని ఎవరూ మార్చలేరు, ఇది నీకు నువ్వుగా చేసుకున్నావు, ఇది విధిరాత, నేను ఆపలేను, ఆ ఘోరాన్ని ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది అని, అలా ఆపకూడదు కూడా నేను అని చెప్తూ ఉంటాడు. ఇక ఆరు చాలా భయపడుతూ ఉంటుంది. ఇక్కడ ఘోర పూజ చేసి ఒక్కసారిగా ఆత్మారా అని చెప్పి పిలుస్తుంటాడు. అక్కడ ఆరు మాయమైపోతుంది. బాటిల్లోకి ఆత్మ వచ్చి చేరుతుంది. ఇక బాటిల్ క్యాప్ పెట్టేస్తాడు. మనోహరి, ఇదిగో ఆత్మ బందీ అయ్యింది అని చెప్పి చూపిస్తుంటాడు. ఇక మనోహరి చాలా సంతోషపడుతుంటుంది. ఇక్కడ అమర్ బాధపడుతూ ఉంటాడు. చూసేవారాతో విధిరాత ఎలా ఉందో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఆరుని బాగిని జ్ఞాపకం చేసుకుంటుంటాడు. చూసారా సార్, అక్కడ అమ్మగారు జీవితం ఆగిపోయిన చోట నుంచి మిస్సమ్మ వచ్చింది, జీవితాన్ని ఇక్కడ మొదలుపెట్టింది. మనం ఎదురుగా ఉన్నా తెలుసుకోలేకపోయాం. వాళ్ళ తాతయ్య అంటే పిల్లలకి ఎందుకు అంత ఇష్టం అనేది ఇప్పుడు అర్థమైంది సార్. రక్త సంబంధం ఎంత బలంగా ఉందో అర్థమైందా సార్ అని అడుగుతుంటాడు రాథోడ్. మిస్సమ్మ, అరుంధతి మేడం ఒకేలా మాట్లాడతారు, ఒకేలా ప్రేమను చూపుతారు. మనం ఎన్నోసార్లు అనుకున్నాం ఏదో జన్మలో వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళని. ఏదో జన్మలో కాదు సార్, ఈ జన్మలోనే వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. మనం కళ్ళెదురుగా ఉన్నా తెలుసుకోలేకపోయాం అని బాధపడుతూ చెప్తూ ఉంటారు. పదండి సార్ వెళ్దాం, ఈ విషయం రామ్మూర్తి గారికి మిస్సమ్మకి చెబుతాము అని అడుగుతూ ఉంటాడు. ఇక ఏమని చెప్తావు రాథోడ్ అని అమర్ అడుగుతుంటాడు. మీ పెద్ద కూతురు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిందని చెప్తావా రాథోడ్? ఆయన తట్టుకోగలడా అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక మిస్సమ్మకి మీ అక్క ఎప్పటికీ తిరిగి రాదని చెప్పగలవా అని అడుగుతుంటాడు. ఇక రాథోడ్ బాధపడుతూ ఉంటాడు. అలా కాదు సార్ అని చెప్తూ ఉంటాడు. అమర్ అసలు నిజాన్ని భాగ్యకి, రామ్మూర్తికి చెప్తాడా? ఆరుని బంధించి ఘోర ఏం చేయబోతున్నాడు చూద్దాం.